దయచేసి అందరూ కూడా నిశ్శబ్దముగా కొన్ని నిమిషములు మనమందరం కూడా దేవుని వాక్యాన్ని బహుశ్రద్ధగా మనం విందాము. ఎందుకంటే ఎప్పుడు రాని ఫోన్లు ఇప్పుడే వస్తాయి. మరి దేవుడు మాట్లాడే ఆ మాటలు ఇంపార్టెంట్, లేదు నాకు వచ్చే ఫోన్ కాలే చాలా ఇంపార్టెంట్ అనుకుంటే మీరు బయటికి వెళ్ళి మాట్లాడవచ్చు. కాబట్టి అందరూ కూడా దయచేసి కొద్ది సమయం మాత్రమే మనము మన మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా సైలెంట్ మోడ్లో పెట్టుకుందాము. చిన్న ప్రార్థన చేసుకొని మనమందరం కూడా దేవుని వాక్య సందేశంలోకి వెళదాము. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలందరినీ అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ, మీ ఘనమైన ఉన్నతమైన నామములకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, మరి తండ్రి ఈరోజు ఈ విధముగా మీ ప్రేమ కలిగిన పిల్లలు, భయభక్తులు కలిగిన పిల్లలు, ప్రార్థన పరులు నాయన, ఇదిగో తండ్రి మరి నాయన నన్ను ఆహ్వానించారు. మీ బూరగా నన్ను వాడుకోండి తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో మీ పరిశుద్ధాత్మ సహాయము పరిపూర్ణముగా నాకు అనుగ్రహించి మీ సమయోచితమైన జ్ఞానముతో నింపి ఇదిగో చెబుతున్న ప్రతి మాట వారి హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారముగా బ్రతికి మీరున్న లోకానికి వచ్చే పిల్లలుగా ప్రతి ఒక్కరిని మలచమని, ఇంకనూ రావలసిన మీ పిల్లలను సకాలంలో నడిపించమని క్రీస్తు ప్రశస్త నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి అందరూ కూడా మరి జాగ్రత్తగా వినవలసిందిగా మనవి చేస్తున్నాను. మంచిది. స్థానిక సంఘ కాపరి, సీనియర్ దైవజనులు రెవరెండ్ డాక్టర్ బి వినయ్ కుమార్ అయ్య గారికి, అలాగే శ్రీ పిఆర్ విజయ్ కుమార్ గారు ప్రెసిడెంట్ గారికి, అలాగే శ్రీ జేజే విల్సన్ గారు సెక్రటరీ గారికి, అలాగే శ్రీ జేఎస్ శ్రీనివాస్ గారు ట్రెజరర్ గారికి, అలాగే శ్రీ జె ఆనంద్ కుమార్ గారు వైస్ ప్రెసిడెంట్ గారికి, శ్రీ జేపి కరుణాకర్ గారు జాయింట్ సెక్రటరీ గారికి, అలాగే శ్రీ ఎస్ ప్రదీప్ జాన్ గారు జాయింట్ ట్రెజరర్ గారికి, మెంబర్స్ మరి శ్రీ జేఐ సునీల్ కుమార్ గారు, అలాగే శ్రీ కె రవి గారికి, అలాగే శ్రీ పి శ్రీనివాసరావు గారికి, అలాగే శ్రీ జె చిట్టిబాబు గారికి, శ్రీ సిహెచ్ శ్రీకాంత్ గారికి, శ్రీ జె అవినాష్ గారికి, స్త్రీల సమాజం వారికి, అలాగే యవన సమాజం వారికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి కూడా శుభములో వందనములు తెలియజేస్తున్నాను. మంచిది. మరి దైవజనులు చెబుతున్న వాక్యాన్ని రాసుకునే అలవాటు ఎంతమందికి ఉందండి? అమ్మ, పేపర్ మీద రాసుకుంటారో ఒక నోట్స్లో రాసుకుంటారు? రాసుకునే అలవాటు ఉంది కదండి, మంచిది. రాసుకునే అలవాటు ఉన్న వాళ్ళు రాసుకోండి. ఎందుకంటే దైవజనులు చర్చిలో వాక్యం చెబుతున్నప్పుడు అది క్లాస్ వర్క్ అనుకోండి, అది ఓకేనండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? హోంవర్క్ చేయాలి. ఎవరైనా చూస్తారా? మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా చూస్తారండి? తర్వాత అది హోంవర్క్ చేసిన తర్వాత ఇది చాలా చక్కగా చెప్పాడు అయ్యగారని దాన్ని ఏం చేసుకోవాలంటే మనం అందరం కూడా నోట్ చేసుకోవాలి. ఈ అలవాటు చేసుకోవాలి, ఇది అలవాటు చేసుకోవాలి. ఏ పాస్టర్ చెప్పినా కూడా, ఏ దైవజనుడు చెప్పినా కూడా మనం ఏం చూస్తామంటే అయ్యగారులను చూస్తాం, ఓ పెద్ద అయ్యగారులను చూస్తాం, కానీ ఏమి చెబుతున్నాడో ఇంపార్టెంట్. ఎవరు వచ్చినా ఏం చెబుతున్నారో అన్నది చాలా ఇంపార్టెంట్ కనుక మంచిది. నేను అయితే ప్రార్థన బృందం వారికి కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మరి ప్రార్థన బృందం కాబట్టి ఆ ప్రార్థన మీద చెబుతామని నేను అనుకున్నాను, కానీ ఒక టైటిల్ ఇచ్చారు. మీ అందరికీ తెలుసు, వాగ్దాన కార్యాచరణకై ఉపవాస ప్రార్థన కూడిక అని ఒక టైటిల్ ఇచ్చారు. అయితే దానికి సబ్ టైటిల్ నేను ఇస్తున్నాను. సబ్ టైటిల్ ఏంటంటే దేవుని వాగ్దానములకు షరతులు వర్తిస్తాయా అన్న అంశాన్ని ఈరోజు చాలా జాగ్రత్తగా మీరందరూ మనసు పెట్టి వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మరలా చెబుతున్నాను, దేవుని వాగ్దానములకు షరతులు వర్తిస్తాయా అన్నది మనమందరం కూడా ఆలోచన చేద్దాము. వాగ్దానము అనగానే ఇంగ్లీష్లో ప్రామిసెస్ అంటారు. వాగ్దానములు అంటే ప్రామిసెస్ అంటారు. మరి December 31 వాచ్ నైట్ సర్వీస్ ఆ టైంలో కానివ్వండి,
ఒకవేళ అప్పుడు తీసుకోకపోతే జనవరి 1 రోజు కానివ్వండి, ఈ వాగ్దానాలు అనేటివి మరి తీసుకోవటం అనేది క్రైస్తవ ప్రపంచంలో కొన్ని డినామినేషన్స్ వారు తీసుకుంటారు, కొన్ని డినామినేషన్స్ వారు తీసుకోరు. అయితే మనం ఆలోచన చేయగలిగితే ఈ ప్రామిసెస్లో కూడా, వాగ్దానాల్లో కూడా 2 రకాల వాగ్దానాలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయండి? 2 రకాల వాగ్దానాలు ఉన్నాయి. అందులో నంబర్ 1 ఏంటంటే అన్కండిషనల్ ప్రామిసెస్, అంటే షరతులు లేని వాగ్దానాలు. అన్కండిషనల్ ప్రామిసెస్, షరతులు లేని వాగ్దానాలు. అలాగే రెండవది ఇదిగోనండి, కండిషనల్ ప్రామిసెస్ ఉన్నాయి, అంటే షరతులతో కూడిన వాగ్దానాలు. ఈ 2 రకాల వాగ్దానాలు ఉన్నాయి. ఒకటి షరతులు లేని వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో, అలాగే షరతులతో కూడిన వాగ్దానాలు ఉన్నాయి. ఇప్పుడు ముందుగా మనము షరతులు లేని వాగ్దానాలు ఏమున్నాయో బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి 1-2 మనం చూసుకొని ముందుకు వెళదాము. ముందుగా షరతులు లేని వాగ్దానాలు, అన్కండిషనల్ ప్రామిసెస్. అన్కండిషనల్ ప్రామిసెస్. ఈ షరతులు లేని వాగ్దానాలు ఏమున్నాయి బైబిల్లో అన్నప్పుడండి, అందులో చాలా ఉన్నాయి, మన సమయాన్ని సందర్భాన్ని బట్టి. నంబర్ 1 ముందుగా ఆదికాండము, దయచేసి అందరం కూడా ఆదికాండము జలప్రలయం వచ్చిన తర్వాత దేవుడు నోవాహు గారితో ఒక ప్రామిస్ చేశాడు. ఏంటి అది అన్నప్పుడు 9వ అధ్యాయము, ఆదికాండము 9వ అధ్యాయము 11వ వచనాన్ని దయచేసి అందరము చదువుకుందాము. చదవమ్మా. సమస్త శరీరులను ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు, భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగదని పలికెను. మరి ఆయన ఈ మధ్యకాలంలో ఒక అతని పేరు నోవా, అతని పేరు. ఆయన ఒకటి మన ఏంటండి అది ఏమంటారు, దీన్ని గోనె బట్టలు అంటే ఒక డ్రెస్ వేసుకొని యేసుక్రీస్తు వారు నన్ను పిలిచారు అని ఒక ఓడను కడుతున్నాడు. ఒక ఓడను కట్టాడు పోయిన సంవత్సరం. ఏమన్నాడు అంటే డిసెంబర్ 25, 2025లో జలప్రలయం రాబోతుంది, అందరూ రండి ఈ ఓడలోనికి ప్రవేశించండి, జలప్రలయం రాబోతుంది అని ఈ వార్త స్ప్రెడ్ చేశాడు. మొత్తం మీద అందరూ కూడా బాగా డొనేట్ చేశారు అతనికి, చాలా డొనేట్ చేశారు అతను ఏం చేశాడంటే మొత్తం కాస్ట్లీ కార్లు కొనుక్కున్నాడు. డిసెంబర్ 25 రానే వచ్చింది, జలప్రలయం రాలేదు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే లేదు జలప్రలయం డేటు మారింది అంటున్నాడు. అసలు దేవుడు ఏమన్నాడు? జలప్రలయం భూమి మీదకి వస్తుంది అన్నాడా, రాదన్నాడా? రాదన్నాడు. మరి నువ్వు వస్తుందని ఎలా చెబుతున్నావు వస్తుందని? పోనీ మీరెలా నమ్ముతున్నారు అంటే, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. మీకు బైబిల్ మీద జ్ఞానం లేకపోతే, బైబిల్ మీద పట్టు లేకపోతే, బైబిల్ మీద మీకు అవగాహన లేకపోతే ఎవరు ఏది చెప్పినా మనము నమ్ముతాం. అసలు జలప్రలయం రాదు అన్నాడు, జలముల వలన భూమికి ఎలాంటి ప్రమాదము లేదు అన్నాడు. ఇందులో చాలా పెద్ద దైవజనులు నమ్ముతున్నారు. ఎక్కడో ఈ ఆఫ్రికన్ కంట్రీస్ అటు ఇటు ఉన్న వాళ్ళు అన్ని చెప్పేటి అన్నీ నమ్ముతున్నారు. కాబట్టి నేను చెప్పినా ఎవరు చెప్పినా అది బైబిల్లో ఉందా అని ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించాలి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇక భూమి మీదికి జలప్రలయము నేను రానివ్వను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దీనికి ఏమీ కండిషన్స్ అవసరం లేదండి. అలాగే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారిని గురించిన కొన్ని ప్రాఫెసీస్ ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. అందులో మీరు తర్వాత రాసుకోండి, తర్వాత చదువుకోండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో చిగురు అను నా సేవకుని రప్పించబోతున్నాను అన్నాడు. అదే జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం నుండి 13వ వచనంలో ఆ చిగురు ఆయన వస్తాడు, ఆయన ఒక ఆలయాన్ని కడతాడు అనే ప్రవచనం ఉంది. అలాగే మన అందరికీ తెలిసిన ప్రవచనము యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో కన్యక గర్భవతి అయి కుమారుని కానీ అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అని కానివ్వండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనాల వరకు కానివ్వండి. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో
యేసుక్రీస్తు వారిని గురించిన ప్రవచనాలు ఉన్నాయి, వాటికి కండిషన్స్ ఏమీ ఉండవు. అందుకేనండి బైబిల్ గ్రంథంలో అన్కండిషనల్ ప్రామిసెస్ అంటే షరతులు లేని వాగ్దానాలు ఉన్నాయి, షరతులు లేని వాగ్దానాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి. ఇవి షరతులు లేని వాగ్దానాలు. ఇక మనము రెండవ విషయంలోనికి మనం వెళ్తాము. ఇక రెండవది ఏంటంటే కండిషనల్ ప్రామిసెస్ అంటే షరతులతో కూడిన వాగ్దానములు. దానికి ఆ వాగ్దానానికి ఇదిగోనండి షరతులు వర్తిస్తాయి. ఆ వాగ్దానానికి ఏం వర్తిస్తాయి అంటే షరతులు వర్తిస్తాయి. అలాంటివి కొన్ని మనము బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఆలోచన చేయగలిగితే, ఆ మధ్యకాలంలో ఏం జరిగిందంటేనండి, ఆ మధ్యకాలంలో ఒక షాపు వాడు ఆఫర్ పెట్టాడు. ఏం ఆఫర్ పెట్టాడంటే, ఇన్ని వేల రూపాయల పట్టు చీర ఇది కేవలం 10 రూపాయలకే మేము ఇస్తున్నాము అని ఆఫర్ పెట్టాడు. ఆఫర్ అయితే పెట్టాడు కానీ టైం ఎంత పెట్టాడంటే ½ టైం మాత్రమే పెట్టాడు. షాప్ ఓపెన్ అవ్వగానే 10ంటికి ఓపెన్ అయింది అనుకోండి, 10:30కి ఏమైపోయింది, అది ఆఫర్ అనేది క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ వాగ్దానం ఏంటంటే, ఈ కాస్ట్లీ పట్టు చీర కొనుక్కోవాలి అంటే ఎంత టైంలో కొనుక్కోవాలండి? ఆ రోజు ఏందో నేను వెళ్ళాను లేటుగా, అక్కడికి వెళ్తే వాళ్ళ పబ్లిక్ అని ఏందంటే ఎంత పబ్లిక్ ఉన్నది ఏంటంటే అప్పుడు చెప్పారు విషయం. అంటే ఇప్పుడు ఆ చీర కొనుక్కోవాలి అంటే కండిషన్స్ ఏంటండి, ½ లో కొనేసుకోవాలి. చాలా మంది కొట్టుకున్నారండి, అటు కొట్టుకున్నారు, లైన్లో కొట్టుకున్నారు, ఏదో 2-3 దొరికింది. ఆ తర్వాత ఆఫర్ క్లోజ్ అయిపోయింది. అందుకే మీరు చూడండి, బిజినెస్ చేసే వాళ్ళు ఆఫర్ అని ఇంత పెద్ద అక్షరాలతో పెడతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్నగా కనపడుతుందండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవుతాయి, చిన్నగా ఉంటాయి, ఆఫర్స్ అని మాత్రం ఇంత పెద్దగా ఉంటాయి. అలాగే బైబిల్ గ్రంథంలో కొన్ని వాగ్దానాలకు ప్రామిసెస్కి ఇదిగో కండిషన్స్ అనేటివి అప్లై అవుతాయి. అందులో చాలా ఉన్నాయి. మీకు ఓర్పుకుంటే ఎంతసేపు అయినా నేను చెబుతాను, కానీ అందులో కొన్ని సమయాన్ని బట్టి కొన్ని కండిషన్స్ అప్లై అయ్యే కొన్ని వాగ్దానాలు ఈరోజు మీకు చెప్పేసి నేను ముగింపులోనికి వెళ్ళిపోతాను. ముందుగా నిర్గమాకాండంలోనికి వద్దామండి అందరూ కూడా. దయచేసి నిర్గమాకాండము 15వ అధ్యాయము, నిర్గమాకాండము దయచేసి 15వ అధ్యాయము 26వ వచనాన్ని ఎవరైనా ఒకరు చదివి సహాయము చేయవలసిందిగా మనం చేస్తున్నాం. చదవండి. నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఎవరైనా అనారోగ్యముతో ఉన్నప్పుడు, సిక్కైపోయినప్పుడు మనం వెళ్ళిపోయి ప్రార్థనలో ఈ వచనాన్ని ఈ వాక్యాలను మనం కోడ్ చేస్తాం. అవునా కదా? ఏమని కోడ్ చేస్తాం? దేవా స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు, స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావని ఈ వచనాన్ని కోడ్ చేసి మనము ప్రార్థన చేస్తాము. అయితే ఈ వచనము అప్లై కావాలి అన్నా, ఈ వచనము నెరవేరాలి అన్నా బ్యాక్గ్రౌండ్లో ఏముందో మనకు తెలియాలి. ఏదో ప్రార్థన చేస్తాం, ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా ఇదిగో నేనే నిన్ను స్వస్థపరచు యెహోవాను, నేనే నిన్ను స్వస్థపరచు యెహోవానని మనం ప్రార్థన చేస్తాం. కానీ దాని వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏముందో అది మనకు తెలియాలి. ఇంతకీ ఏముందో మీరు మరలా అదే వచనము మరలా ఒక్కసారి మీరు చదవగలిగితే, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, నంబర్ 1 చెబుతున్నాడు. నంబర్ 1 ఏంటండి? శ్రద్ధగా వినాలటండి. ఎంతమంది వింటారో చర్చిలో శ్రద్ధగా చెప్పండి. శ్రద్ధగా మొబైల్ చూస్తారండి, అవునా? శ్రద్ధగా టీవీలు చూస్తారు, అంతేనా? ఈ మధ్యకాలంలో సర్వే చేశారట. సర్వే చేసి ఏం తేలింది అంటే,
భర్త డ్యూటీకి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు భార్యలు అంటున్నారట, ఇదిగో నేను సీరియల్ చూస్తున్నాను, పేర్లు పడేటప్పుడు ప్లేట్లు కడుగుతా, పేర్లు పడేటప్పుడు ప్లేట్లు కడుగుతా. మరి అన్నం ఎప్పుడు వేస్తామంటే అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, అప్పుడు అన్నం వేస్తానన్నదట. మరి రెండోసారి అన్నం కావాలంటే సెకండ్ టైం అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, అప్పుడు నేను మళ్ళీ అన్నం వేస్తాను, కానీ మధ్యలో మాత్రము లేపకూడదు. అంటే టీవీ సీరియల్ కానీ కూడా ఎలా చూస్తారండి? శ్రద్ధగా చూస్తారు. అలాగే మన పనులు కావచ్చు, శ్రద్ధగా చేసుకుంటాం. మనం ఏది చేసినా శ్రద్ధగా తింటామండి, శ్రద్ధగా పడుకుంటామండి. కానీ దేవుడు అంటున్నాడు, నా మాట ఏమన్నాడంటే అది మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి. ఇంత గంటల ప్రసంగం చేసి పోయిన వారం ఏం చెప్పామో అన్నట్టు మళ్ళీ మామూలు చూస్తూ ఉంటారు. గుర్తుంటుందమ్మా? ఎవరికైనా అప్పించి మర్చిపోతామండి, ఎవరైనా తిట్టినా ఆ మాట మర్చిపోతామండి. ఆ రోజు ఏ టైమో, అప్పుడు ఆయన ఏం బట్టలు వేసుకున్నాడో, అప్పుడు ఆయన ఎలా మాట్లాడి, ఇవన్నీ గుర్తుంటాయి. కానీ పోయిన వారం అయ్యగారు ఏం వాక్యం చెప్పారనంటే మళ్ళీ ఇలా చూస్తూ ఉంటారు. అంటే అర్థం చేసుకోండి, మనం ఎంత శ్రద్ధగా దేవుని వాక్యం వింటున్నాము. అందుకే అంటున్నాడు, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా శ్రద్ధగా శ్రద్ధగా. దేవుని మాట వినబడుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఒక సీఎం మాట్లాడినప్పుడు కావచ్చు, ఒక సీఎం ముందు, ఒక కలెక్టర్ ముందు ఉన్నప్పుడు, అతను మాట్లాడుతున్నప్పుడు ఎంత శ్రద్ధగా మీరు వింటారో, నీ దేవుడు మాట్లాడుతున్నప్పుడు కూడా శ్రద్ధగా వినాలి. దేవుని ఏమైనా కానివ్వండి, దేవుని మాటలు కావచ్చు, దేవుని కార్యక్రమాలు కావచ్చు, శ్రద్ధగా చెయ్యాలండి, శ్రద్ధగా చెయ్యాలి. దేవుని కార్యక్రమాల విషయంలో నెగ్లెక్ట్ చెయ్యకండి. ఎందుకంటే దేవుని కార్యక్రమాలు మనకు ఊపిరి లాంటివి. చాలా మంది వాళ్ళ ఫ్యామిలీలో ఏదున్నా తొందరగా చేసేసుకుంటారు, ఫాస్ట్గా చేసుకుంటారు, ఇంట్రెస్ట్తో చేసుకుంటారు. కానీ దేవుని చూద్దాంలే చేద్దాం, ఎప్పుడు కూడా దేవుని కార్యక్రమాల విషయంలో అశ్రద్ధగా ఎప్పుడు చెయ్యకండి. ఇర్మియా గ్రంథంలో ఏముందో మీ అందరికీ తెలుసు, యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక. కాబట్టి ఇదిగో నా మాట మీరు ఎలా వినాలి? శ్రద్ధగా వినండి. శ్రద్ధ ఎవరు చెప్పినా మీరు దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేసి శ్రద్ధగా వినాలి. ఇది నంబర్ 1 అయితే తర్వాత ఏమంటున్నాడండి? ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. ఎవరి దృష్టికి? మన దృష్టికి కాదండి. ఇప్పుడు మనం ఏదన్నా మన దృష్టికి కాదు. ఇప్పుడు మన క్వశ్చన్ పేపర్కి మనమే ఆన్సర్లు వేసుకుంటే పాస్ అవుతామా, ఫెయిల్ అవుతాం? ఏంటంటే మన క్వశ్చన్ పేపర్ మనమే దిద్దుకుంటే ఫెయిల్ అవుతామా అమ్మా? పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా? అర్థమైంది కదండి మీకు? అలాగే మన దృష్టికి కాదు, మన దృష్టికి కాదు. ఒకరి మార్గము వాని దృష్టికి యథార్థముగా. మనం ఏం చేసినా రైటే. అర్థమైందండి? మన దృష్టికి కాదు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? రెండవది చెబుతున్నాడు ఆయన. ఏమంటున్నాడు? ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. నంబర్ 3 చెబుతున్నాడు, ఆయన ఆజ్ఞలకు విధేయులై. దేవుడు ఏవైతే ఆజ్ఞలు ఇచ్చాడో వాటికి మీరు ఒబీడియంట్ గా ఉండాలి, విధేయులై. తర్వాత 4 చెబుతున్నాడు, నా కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడలా. ఇదిగోనండి, ఈ 4 మీరు పాటించగలిగితే అప్పుడు ఏం అప్లై అవుతుందండి? నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను. నేను నిన్ను స్వస్థపరచు యెహోవా. నేను నిన్ను స్వస్థపరచాలంటే ఇప్పుడు మీరు ఎన్ని చెయ్యాలి? ఈ 4 చెయ్యాలి. కానీ ఏమని ప్రార్థన చేస్తాము? నేను స్వస్థపరచు యెహోవా నన్ను అన్నావు కదా దేవా, స్వస్థపరచేసి. మరి ఇవన్నీ ఎవరు పాటించాలి? అర్థమైందండి? అంటే ఇప్పుడు దీనికి ఏం అప్లై అవుతుంది? కండిషన్ అప్లై అవుతుందా లేదా? అయితే దేవుడు ఇశ్రాయేలీలకు ఒక పరీక్ష పెట్టాలి అనుకున్నాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు నైలు నది రక్తముగా మారిన దగ్గర నుండి వారి తొలుచూరు కుమారుడు చనిపోయేంత వరకు 10 అద్భుతాలు చేశాడండి.
10 అద్భుతాలు చేశాడు. ఎన్ని అద్భుతాలు అంటే అసలు అవి మర్చిపోయేటివి కాదండి. అలాంటి 10 అద్భుతాలు దేవుడు ఐగుప్తు దేశంలో చేసి వారిని బయటికి విడిపించిన తర్వాత ఇక వెంటనే వారికి ఏం అడ్డుగా వచ్చిందంటే ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చింది. పోనీ వెనక్కి వెళ్దామంటే ఎవరున్నారు? ఫరో సైన్యం ఉంది. ముందుకు వెళ్దామంటే ఎర్ర సముద్రం ఉంది. అంటే ఎలా ఉందంటే ముందు నొయ్యి వెనకాల గొయ్యిలాగా ఉంది వీళ్ళ పరిస్థితి. ముందుకు వెళ్ళలేరు, అలాగని వెనక్కి రాలేరు. అక్కడ మోషే గారు కర్రతో దాని మీద కొట్టినప్పుడు సముద్రము ఆరిన నేలగా మారిపోయి ఆ తర్వాత ఆ సముద్రం మధ్యలో నుండి ఇశ్రాయేలు నడిచారు. ఫరో సైన్యం అంతా కూడా ఆ సముద్రంలో మునిగిపోయింది, మన అందరికీ తెలుసు. ఓకే కదండి. ఇప్పుడు మరి ఇన్ని అద్భుతాలు కన్నుల ఎదుట నేను ఇశ్రాయేలులకు చూపించాను కదా అని దేవుడు ఏమనుకున్నాడంటే వీళ్ళకు ఒక పరీక్ష పెట్టాలి అనుకున్నాడు. వీళ్ళకి టెస్ట్ పెట్టాలి అనుకున్నాడు. ఇన్ని అద్భుతాలు కండ్ల ముందు ఇన్ని అద్భుతాలు నేను చూపించాను, అప్పుడు టెస్ట్ పెట్టాలి అనుకున్నప్పుడు ఏం చేశాడు? 15వ అధ్యాయము 22వ వచనం నుంచి 25వ వచనం వరకు గల వాక్య భాగాలు మనం చదవగలిగితే 22 నుంచి 25 చదవండి. అచట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీరు చేదైనవి గనుక వారు ఆ నీరు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టు చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి చాలా అక్కడ వారిని పరీక్షించి. ఈ సందర్భాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే మారా అంటే చేదు. అంటే క్రీస్తులోనికి రాకముందు మన జీవితము చేదు లాంటిది. అలాగే ఒక చెట్టు అనేది ఇదిగోనండి యేసుక్రీస్తు వారి శిలువకు సాదృశ్యముగా ఉన్నది. అంటే మన చేదు జీవితాన్ని తీసుకొని వచ్చి క్రీస్తు శిలువ దగ్గరికి మనం తీసుకొని వచ్చి ఆయన రక్తములో మన పాపాలను కడుక్కుంటే నీ జీవితము మధురాతి మధురముగా మారుతుంది అన్న భావముతో ఇక్కడ చెబుతున్నాడు. ఓకేనండి. అయితే మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ అన్ని అద్భుతాలు చేసిన తర్వాత ఇక్కడ కూడా ఒక వండర్ జరుగుతుంది అని నమ్మారా, నమ్మలేదా? ఏం చేశారండి? సనుగుతున్నారు. ఏమయ్యా ఈ ప్రాంతాన్ని తీసుకొని వచ్చావేంటంటే అంటే దాని అర్థం ఏంటంటే అన్ని అద్భుతాలు చూసినా అవన్నీ మర్చిపోయారు ఇశ్రాయేలీలు. రాహాబు గారు ఏమన్నారండి? రాహాబు అనే వేసి ఏమందండి? ఇదిగో ఆయన చేసిన అద్భుతములు వింటే ఆమె గుండెలు కరిగిపోతే అసలు చూసిన వాళ్ళ జీవితాలు ఏమైపోవాలో మీరు ఆలోచించండి. అక్కడ ఆయన నా మాట శ్రద్ధగా వినాలి, తర్వాత ఇదిగో నా దృష్టికి న్యాయమైనది చేయాలి, నా ఆజ్ఞలకు విధేయుడు కావాలి, నా కట్టడలను అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానివ్వను. ఐగుప్తు దేశములో కొన్ని రోగాలు రప్పించాడు. మీరు తర్వాత రాసుకోండి. ద్వితీయోపదేశ కాండం 7:15 కానివ్వండి, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 27 కానివ్వండి. అక్కడ ఆయన ఐగుప్తీయులకు కొన్ని రోగములు కలగజేశాడు. అవి మీకు రానివ్వను. అందుకే ఆయన అంటున్నాడు, అప్పుడు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. అంటే మీకు స్వస్థత రావాలా? అయితే మీరు పాటించవలసినవి ఉన్నాయి. ఇది శరీరానికి సంబంధించిన స్వస్థత అయితే, అలాగే శరీర సంబంధమైన స్వస్థతే కాదండి, మానసికమైన స్వస్థత. అంటే మనసుకు పట్టే రోగానికి కూడా
దేవుడు ఏం చేస్తాడు అంటే స్వస్థతనిస్తాడు. చాలా కుటుంబాల్లో అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు, కుటుంబాల్లో నెమ్మది లేదు, శాంతి లేదు. ఇవి ఎందుకు లేవంటే ఇవి మనసుకు సంబంధించినవి. డిప్రెషన్ కావచ్చు, అలాగే స్ట్రెస్ కావచ్చు, టెన్షన్ కావచ్చు, ఫ్రస్ట్రేషన్ కావచ్చు. ఎందుకంటే ఇవన్నీ మనసుకు సంబంధించినవి. భార్యాభర్తలు ఇద్దరు మంచి జాబర్స్ అంటే లక్షల్లో జీతం, కానీ ఆమె కాల్ చేసి అంటుంది, అయ్యగారు మా కుటుంబంలో ఇదిగో సమాధానం లేదండి, నెమ్మదిగా బతకలేకపోతున్నానండి, సరిగ్గా తినలేకపోతున్నానండి. అందుకే మానసికమైన ఆ రోగానికి కూడా యేసుక్రీస్తు వారు దేవుడు స్వస్థతనిస్తాడు. అలాగే శరీర రోగాలే కాదు, మానసికమైన రోగాలే కాదు, అలాగే మన ఆత్మ రోగము, మన ఆత్మకు అంటుకున్న పాపం అనే రోగానికి కూడా ఆయన స్వస్థతనిస్తాడు. ఇప్పుడు మనం స్నానం చేసి బయటికి వెళ్ళామనుకోండి, బయటికి మా వరంగల్కి అట్లా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే మన మీద కొన్ని డస్ట్ పార్టికల్స్ కనపడనివి కొన్ని మన మీద పడతాయి. ఇది ఎంత నిజమో అలాగే మన ఆత్మకు కూడా ఇదిగోనండి కనబడని కల్మషం అంటుకుంటుంది. అందుకే నీ పాప రోగానికి కూడా, నీ ఆత్మకు పట్టే పాప రోగానికి కూడా ఆయన స్వస్థతనిస్తాడు. ఎలాగిస్తాడు అంటే క్రీస్తు రక్తము ద్వారా. ఆ మాట కూడా ఒకటి మీరు చదవగలిగితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని దయచేసి మనం చదువుకుందాం. పెద్ద ప్రవక్త యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందామండి. అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇది దేనికి సంబంధించింది అంటే ఆధ్యాత్మిక స్వస్థత. అంటే నీ ఆత్మకు కలిగే స్వస్థత, అంటే శరీరానికి స్వస్థత, మనసుకు స్వస్థత, అలాగే ఆత్మకు కూడా స్వస్థత. అందుకే అన్నాడు ఆయన, నా పిల్లలారా నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మనం పరిశుద్ధంగా బ్రతికితే ఆయనకి ఎందుకండి? ఆయనకు వచ్చే లాభం ఏంటండి? ఆయనకు వచ్చే బెనిఫిట్ ఏంటండి? నేను పరిశుద్ధంగా బ్రతికితే నీకేంటయ్యా అంటే మన బస్సు ప్రమాదం జరిగింది కదా. ఆ మంటలు వస్తున్నప్పుడు ఒక తల్లి ఏం చేసిందంటే తన కుమారుని ఇట్లా గట్టిగా కౌగిలించుకుంది. ఎందుకు కౌగిలించుకుంది అంటే నా కుమారునికి ఈ మంటలు అంటకూడదు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే ఆ తల్లి కుమారుడు ఇద్దరు కూడా బూడిదైపోయారు. అంటే దాని అర్థం ఏంటంటే నా పిల్లవాడికి మంటలు తగలకూడదు, ఆ సెగ తగలకూడదు. మరి అలాంటిది దేవుని పోలికలో, దేవుని స్వారూప్యంలో పుట్టి మనకు జీవితాన్ని ఇచ్చి, మనకు ఇదిగో కుటుంబాన్ని ఇచ్చి, మనకు పిల్లల్నిచ్చి, మంచి స్థితినిచ్చి కూడా ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన తర్వాత మనం చనిపోయిన తర్వాత అగ్ని గుండానికి వెళితే మరి ఆయన ఎంత బాధపడాలి? ఆయన చేతులారా తీసుకొని వెళ్ళి నేను అగ్నిగుండంలో పడేస్తుంటే ఆయనకి ఎంత ఉంటుందండి బాధ. అందుకే ఆయన అంటున్నాడు, నా పిల్లలారా నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండండి, పరిశుద్ధంగా బ్రతకండి. అగ్నిగుండాన్ని మీరు తప్పించుకుంటారు. కాబట్టి 3 రకాల స్వస్థతలు మనం పొందుకోవాలి అంటే పైన కొన్ని కండిషన్స్ చెప్పాడు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం చూడగలిగితే రాజుల 2వ గ్రంథము, దయచేసి అందరూ కూడా రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనము నుండి మనం అందరం కూడా చదువుతాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా. అంటే ఆ దినములలో అంటే రాజైన హిజ్కియా గారు
పరిపాలిస్తున్న దినములలో మరణకరమైన రోగము అతనికి రావటం జరిగింది. అంటే ఇప్పుడు ఈ రోగం వచ్చిందంటే ఖచ్చితంగా అతను చనిపోవలసిందే. ఎందుకు వచ్చిన రోగం పేరేంటంటే మరణకరమైన రోగము. రైట్. వచ్చినప్పుడు ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతకవు గనుక నీవును నీ ఇల్లును చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ఇప్పుడు మరి ప్రవక్త గారు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆయన అంటున్నాడు, నీవు మరణమగుచున్నావు, నీవు మరణమగుచు. ఎవరైనా బాగలేనప్పుడు మమ్మల్ని పిలిచి అయ్య గారు ప్రార్థన చేయండి అంటే మిమ్మల్ని చూసి ఇక పోయేటట్టే ఉన్నాడు, ఇక అయిపోయింది అని అంటే ఎలాగుంటుందమ్మా? మీకు అమ్మా ఇంకోసారి మమ్మల్ని పిలుస్తారమ్మా? అమ్మా ఏం పాస్టర్ ఆయన ఒక పాస్టర్, ఆయనకు ఒక ప్రార్థన వచ్చు, ఆయన ఎందుకు పిలుస్తున్నారు అంటారా కదా? ఇప్పుడు ఈయన ఏమన్నాడు? అమ్మా నువ్వు బతుకుతావనాలా చనిపోతావని చెప్పాలా? అమ్మా ఏమంటున్నాడండి? నీవు చనిపోతున్నావు, నువ్వు బ్రతకవు, నీ ఇల్లు. అదే మాట మేమంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇక అయిపోయేటట్టున్నావు, నీ ఆస్తులు నీ పాస్తులు ఎవరెవరికి ఏమేమి చెందాలో అన్నీ రాసేసి అంటే ఎలా ఉంటుందండి మీకు? మనల్ని ఇట్లా చూస్తూ ఉంటారు, అవునా కాదమ్మా? అంటే అక్కడ ఇల్లు చక్కబెట్టుకోమంటే దాని అర్థం ఏంటంటే, ఇదిగో నీ తర్వాత నీ కుమారుడు రాబోతున్నాడు, భయంకరమైన పరిపాలన జరుగుతుంది, కాబట్టి హిజ్కియా నీ కుటుంబాన్ని చక్కదిద్దుకోమని దేవుడు ప్రవక్త ద్వారా చెప్పి పంపించాడండి. ఓకేనండి, రైట్. ఇప్పుడు ఈ రాజుగారు ఏం చేయాలి? రాజుగారు ఏం చేయాలండి? మీ అందరికీ తెలుసు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు మీ అందరికీ తెలుసు. ఈమె అనారోగ్యం వచ్చినప్పుడు ఏం చేశారంటే, ఇండియాలో ఉన్న ఈ డాక్టర్స్ పనికి రావటం లేదని ఏం చేశారంటే ఫారెన్ నుంచి పిలిపించారు. ఎక్కడి నుంచి? ఫారెన్ నుంచి పిలిపించారు. ఇప్పుడు ఎంత ఖర్చు అయిందంటే 80 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. 80 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అయినా కూడా వాళ్ళు ఆమెను కాపాడలేకపోయారు. ఒకవేళ మనమే బతికిపోయాం అనుకోండి, ఆ బిల్లును చూసి మళ్ళీ చచ్చిపోతాం మనం. అర్థమైందమ్మా? ఆ 80 కోట్ల బిల్లును చూసి మళ్ళీ చచ్చిపోతాం. ఇప్పుడు హిజ్కియా గారు కూడా ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజు. ఇప్పుడు ఆయన కూడా ఏమనాలి? ఒరే, ప్రపంచ దేశంలో మంచి మంచి వైద్యులను అందరినీ పిలిపించండిరా, నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటాను అన్నాడా? అనలేదండి. ఏం చేశాడో మనం చూడగలిగితే 2వ వచనం నుండి, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. అదేంటండి? దేవునికి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు కన్నీటితో? చాలా మంది ఇక్కడ ఏమనుకుంటారంటే, కన్నీటితో ప్రార్థన చేయటం వల్ల తనకు ఆయుష్కాలం పెరిగింది అనుకుంటారు. అసలు కన్నీళ్ళు రావాలంటే ముందు స్త్రీలకే వస్తాయి, అవునా కదా? ఇక్కడ కన్నీరు ఎందుకు వచ్చిందంటే, ఆయన పరిస్థితిని బట్టి కన్నీరు తెచ్చుకున్నాడు. కయ్యను కన్నీటితో ఆశీర్వాదాల కోసం వెతికినా కూడా అతనికి ఆశీర్వాదాలు దొరకలేదని మనం చదువుకుంటాం. అయితే ఇక్కడ ఈయన వైద్యులను పిలిపించండి అని అనలేదు, కానీ ఎవరికి ప్రార్థన చేశాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు దేవునికి ప్రార్థన చేశాడు అంటే, ఎందుకంటే తల్లి గర్భములో నాకు ఆయుష్నిచ్చింది దేవుడే. ఇప్పుడు నాకు ఆయుష్ పెరగాలన్నా తగ్గాలన్నా ఎవరి చేతిలో ఉంది? ఒక మాట మళ్ళీ ఇక్కడికి వద్దాం. కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట ఉందండి. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 20వ వచనం చదువుకొని మళ్ళీ ఇక్కడికి వద్దాం దయచేసి. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 20వ వచనం చదువు. ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మరణము తప్పించుట డాక్టర్ల వశం కాదు, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. గనుక ఇప్పుడు హిజ్కియా రాజు ఎవరి వైపు తిరిగాడు?
దేవుని వైపు తిరిగి ఏమని ప్రార్థన చేశాడు? ఇప్పుడు మీరు చదివారు 3వ వచనంలో, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనం ఎలా బ్రతుకుతున్నామో దేవుడికి తెలుసా తెలియదా? తెలుసా తెలియదా? మీరు ఎప్పుడైనా మోకరించి ఆయన ప్రతి నెలకు 4 వారాలు చర్చికి వెళ్తున్నాను, ఉపవాస కూడికలకు వెళ్తున్నాను, అక్కడ ఇంతే తింటున్నాను, నేను చాలా ఇవన్నీ మనం దేవునికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉందా? ఇలాగే ఒక ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు లూకాసు వార్తలో. ఎవరైనా పరిసయ్యుడు ఏమని ఎక్స్ప్లెయిన్ చేశాడు? 18వ అధ్యాయం 11, 12 వచనాల్లో లూకాసు వార్త 18వ అధ్యాయము త్వరగా 11, 12 చదవండి. దేవా ఈ సుంకరి వలనైనను వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను, అంటే మనసులో ప్రార్థించాడు. అయ్యా, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను దశం భాగం ఇస్తున్నాను, ఇవన్నీ కూడా నేను ఇస్తున్నానని ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? ఇవన్నీ దేవుడికి తెలుసా తెలియవా? ఏంటండి, తెలుసా తెలియవా? ఇప్పుడు అదే ప్రార్థన మళ్ళీ ఇక్కడ ఎవరు చేస్తున్నారు? రాజైన హిజ్కియా గారు కూడా యథార్థ హృదయుడే సత్యముతో నీ దృష్టికి నేను నడుచుకు, ఇవన్నీ కూడా మళ్ళీ దేవునికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మరి ఇక్కడ పరిసయ్యుని ప్రార్థన ఎందుకు వినలేదు? హిజ్కియా గారి ప్రార్థన ఎందుకు విన్నాడు? ఇద్దరు సేమే కదండి చేసింది, కానీ ఎందుకు విన్నాడు అంటే హిజ్కియా గారి ప్రార్థనలో అక్కడ ఒకటి కనబడుతుంది. ఏంటది కనబడుతుంది అన్నప్పుడు అండి, ఎన్నో వచనం అండి అది, కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా గారు కన్నీళ్లు విడుచుచు, ఆ కృప అన్న పదము ఈ పరిసయ్యుని ప్రార్థనలో కనబడలేదు. ఎప్పుడైనా కానీ దేవునికి మనం ఇచ్చి ఎప్పుడు చెప్పుకోకూడదండి. కొంతమంది ఫ్యాన్లు ఇచ్చారనుకోండి, 3 పేర్లు 3 రెక్కలు కాబట్టి 3 పేర్లే ఉంటాయి. ఒకవేళ 5 ఉంటే ఏంటంటే, దేవునికి మనము ఇచ్చే విషయంలో కావచ్చు, దేవుని కొరకు ఏదైనా చేసే విషయంలో కావచ్చు, ఎప్పుడు కూడా పేర్ల కోసం ఎప్పుడు ప్రాకులాడకూడదు. ఎందుకంటే ఆయనకు తెలుసా తెలియదా? అందుకే ఇక్కడ ఆయన ప్రార్థన చేశాడు. అప్పుడు ఏం చేశాడు దేవుడు? త్వరగా మరలా రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము దయచేసి చదువు. 5వ వచనం నుంచి చదువుతున్నాము. నీవు తిరిగి నా ప్రజల అధిపతి అయిన హిజ్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవద్దు. ఆయన ఏమని ప్రార్థన చేశాడు అంటే దాని అర్థం ఏంటంటే, దేవా ఒక్కసారి నా ట్రాక్ రికార్డ్ చెక్ చేయి, నేను నీ కొరకు ఎలా బ్రతికానో ఒక్కసారి నా ట్రాక్ రికార్డ్, నా బ్రతుకు ఒక్కసారి చెక్ చేయమని ప్రార్థించాడండి. ఇతని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయం, ఆ అధ్యాయం అంతా చదవండి. దేవుని కొరకు చేసిన కార్యక్రమాలు మనకు కనబడతాయి. అందుకు అతనికి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొడిగించాడు. అవును, హిజ్కియా నా కోసమే బ్రతికాడు, ఇంకా నేను ఆయుషిస్తే నా కోసమే బ్రతుకుతాడు అని అతనికి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొడిగించాడు. తర్వాత ఏం జరిగింది అంటేనండి, 7వ వచనంలో, తర్వాత 6వ వచనంలో 15 సంవత్సరాల ఆయుష్కాలం అని మనకు కనబడుతుంది. తర్వాత ఆ 7వ వచనానికి వచ్చేసరికి పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. ఈ వచనం ఎందుకు చెబుతున్నాను అంటే
ఇదిగోనండి, దేవుడు చెప్పక ముందు అంజూరపు పండ్లు ఉన్నాయా లేవా? ఉన్నాయండి. మరి అది అప్పుడే వేసుకొని బాగుపడవచ్చు కదా, అవునా కదా? అంటే దాని అర్థం ఏంటంటే, ఒక మెడిసిన్ పని చెయ్యాలి అన్న దానికి దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. అది పర్మిషన్ ఇవ్వకపోతే నీ మెడిసిన్ కూడా నీ దేహము మీద ప్రభావము చూపించదు. అంతకుముందే అంజూరపు పండ్లు ఉన్నాయి, ముద్దలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అంజూరపు పండ్లు ముద్ద అప్లై చేయవచ్చు, కానీ అది పని చేయదు. ఎప్పుడైతే నీకు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇస్తున్నానని దేవుడు చెప్పాడో అప్పుడు అది పనిచేసింది. కాబట్టి నేను నిన్ను స్వస్థపరచాలి అంటే ఇదిగోనండి, ఇంత చరిత్ర ఉంది. అంటే దేవుడు మనల్ని స్వస్థపరచాలి అంటే మనకేముండాలి? కండిషన్స్ అనేటివి అప్లై అవుతాయి. ఇవన్నీ కూడా మీరు విన్నారు. ఇది మొదటిదైతే త్వరగా రెండో దానిలోనికి మనం అందరం కూడా ప్రవేశిద్దాము. ప్రకటన గ్రంథం దయచేసి 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చాలా ఇక్కడ మనం చూడగలిగితే, ఇక్కడ యేసుక్రీస్తు వారు తలుపు నొద్ద నుండి ఆయన తడుతున్నాడు. అప్పుడు కండిషన్ ఏంటి అంటే, అప్పుడు ఆ తలుపు మీరు తీయగలిగితే అప్పుడు మీకేంటి లాభం, బెనిఫిట్ ఏంటంటే, నేనును అతనును కలిసి మేము కలిసి భోజనము చేస్తాము. ఈ ఫోటో కొన్ని గృహాల్లో కనపడుతుందండి. యేసుక్రీస్తు వారు ఒక డోర్ దగ్గర నిలబడి, ఒక కాపరి దుడ్డుకర్ర పట్టుకొని డోర్ కొట్టే ఒక ఫోటో మీకు కనపడుతుంది. కొన్ని గృహాల్లో ఈ ఫోటో మీకు కనపడుతుంది. ఇది ఒక ఆర్టిస్ట్ గీశాడు. ఇది ఒక ఆర్టిస్ట్ గీశాడు. అతని పేరేంటంటే విలియం హాల్మ్యాన్ హంట్ అనే ఒక ఆర్టిస్ట్. విలియం హాల్మ్యాన్ హంట్ అనే ఒక ఆర్టిస్ట్ ఈ బొమ్మను గీశాడు. ఇతను ఎప్పుడు బ్రతికాడంటే 1827 నుంచి 1910 వరకు ఇతను ఆ మధ్యకాలంలో జీవించాడు. ఇతను ఈ ఆర్ట్ ఎప్పుడు వేశాడు, ఈ బొమ్మను ఎప్పుడు గీశాడు అంటే 1852 నుంచి 1854 ఈ మధ్య కాలంలో ఈ బొమ్మను గీశాడు. అసలు ఈ బొమ్మను అతను ఎందుకు గీశాడు అన్నప్పుడు ఒక కాంపిటీషన్ జరిగింది. ఏంటా కాంపిటీషన్ అంటే, బైబుల్లో ఉన్న వచనాలకు బొమ్మను గీయాలి అన్న ఒక కాంపిటీషన్ జరిగింది. అప్పుడు అతనికి ఈ వచనం ఇచ్చినప్పుడు అతను ఒక చేతిలో యేసుక్రీస్తు వారి చేతిలో ఆ దుడ్డుకర్ర పట్టుకొని, అలాగే ఒక చేయితో డోర్ను కొట్టే ఆ బొమ్మను ఆయన గీశాడు. అప్పుడు జడ్జెస్ అందరూ కూడా ఆ బొమ్మను చూసి, ఆ పిక్చర్ను చూసి ఇతనికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి అని అనుకుంటుంటే, కొంతమంది జడ్జి అన్నారు అతనికి ఎందుకు ఇవ్వాలి ఫస్ట్ ప్రైజ్ అని కొంతమంది జడ్జిలు అన్నారు. మరికొంతమంది జడ్జిలు అన్నారు అసలు ఎందుకు ఇవ్వకూడదండి అని మరికొంతమంది అన్నారు. అప్పుడు ఎందుకు ఇవ్వకూడదు, అసలు ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వకూడదు అని డిస్కషన్ జరుగుతున్నప్పుడు, అప్పుడు అందులో కొంతమంది ఏం గమనించారు అంటే ఆ డోర్ ఉంది కదండి, ఆ డోర్కు గడి ఉంటుంది కదా, మనం బెడం అది అంటాం కదా. ఇప్పుడు ఈ గడి ఏదైతే ఉందో అది ఆయన గీయలేదండి. ఒకవేళ ఆయన గీసుంటే డైరెక్ట్ గా తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు కదా అని కొంతమంది అన్నారు. ఇదంతా ఎందుకని ఆయనని పిలిచి అడిగారు. అప్పుడు ఆ విలియం హాల్మ్యాన్ హంట్ని పిలిచి అడిగారు, ఏంటయ్యా నువ్వు బొమ్మ ఇలా గీసావు ఏంటని అడిగినప్పుడు, అప్పుడు ఆయన ఈ వచనాన్ని చదివి ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఏమి చదివాడు మళ్ళీ ఒక్కసారి మీరు చదవగలిగితే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చెయ్యుదుము. ఇది చదివిన తర్వాత అతను అన్నాడు, ఇదిగో యేసు ప్రభు వారు హృదయం అనే తలుపును తడుతున్నాడు. దేని తడుతున్నాడు?
హృదయం అనే తలుపును తడుతున్నాడో, హృదయం అనే తలుపుకు బయటి సైడ్ గడి ఉండదు, లోపల సైడ్ గడి ఉంటుంది. అది నువ్వే తీయాలి, అది నువ్వే తీయాలి. అంటే యేసుక్రీస్తు వారు డోరు కొడుతున్నప్పుడు మీరే తీసి మీరే ఆహ్వానించాలి, నువ్వే లోపలికి ఆహ్వానించుకోవాలి. ఆ హృదయం అనే ఆ డోర్కి బయటి సైడ్ గడి ఉండదండి అని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు వారు డోరు కొడుతున్నప్పుడు నీ హృదయం అనే డోరును ఓపెన్ చేసి ఆయనను ఆహ్వానించుకొని నీ హృదయములో క్రీస్తును, యేసుక్రీస్తు వారిని రాజుగా మనము ప్రతిష్ఠించుకోవాలి. అందుకేనండి, ఎప్పుడైతే ఆయన మన హృదయంలోనికి వస్తాడో అప్పుడు ఆయనతో కలిసి మనం ఏం చేస్తామటండి, ఆయనతో కలిసి మనము ఇదిగో భోజనము చెయ్యుదుము. అంటే యేసుక్రీస్తు వారు మనలోనికి రావాలి అంటే కండిషన్ ఏంటంటే, నీ హృదయం అనే తలుపును నీవే ఓపెన్ చెయ్యాలి. యేసుక్రీస్తు వారు కూడా బలవంతంగా ఎవరిని మార్చండి. ఈ మధ్యకాలంలో బలవంత మత మార్పిడులు అంటున్నారు, కానీ అసలు బలవంతంగా మనం ఎవరిని మార్చుతామండి చెప్పండి? బలవంతంగా మార్చి అంత ఉందంటే ఒక గుర్రాన్ని చెరువు దగ్గర తీసుకెళ్ళగలం, దాంతో నీళ్లు తాగించగలం మనం? బలవంతపు మత మార్పిడులు. అసలు క్రైస్తవ్యం అంటే, క్రీస్తు అంటేనే బలవంతం చేసేవాడు కాదు. నచ్చితే ఉండు, నచ్చకపోతే వెళ్ళిపో. చాలా మంది వెళ్ళిపోతున్నారు. దేవుడు కూడా స్క్రాప్ అవసరం లేదు. ఒక దానియేలు లాంటి వాళ్ళు కావాలి, ఒక షడ్రక్ మేషక్ అబేద్నెగో లాంటి వారు కావాలి. ఎలాంటి పరిమళ రానివ్వండి, దేవుని కోసం బ్రతికేవాడు బంగారంగా బతికిపోతాడు. అసలు భయపడవలసిన అవసరమే లేదు. బానిసలుగా వెళ్ళి దర్జాగా బతికేవాడు. దేనికండి భయపడేది? దేనికి? నా చిత్తము ఆయన చిత్తము లేనిదే మీ తల వెంట్రికల్లో ఒక్కడి కూడా నేల రాలదు అని ఎంత ఆయన చెబుతున్నప్పుడు దేనికి మనం భయపడాలి? అందుకే దేవుడు కూడా బలవంతంగా ఎందుకు మారవరా అని అడగడండి. ఆయన నీకు ఇష్టమైతే మారు, లేదంటే మారు. అందుకే మారు మనసు పొందండి అన్నాడు, కానీ బలవంతంగా ఆయన ఎవరిని కూడా మార్చడు. అందుకే దేవుడు కూడా ఏం చేశాడంటే, మనుషులు మారాలని రాయించాడండి, గ్రంథం రాయించాడు. కనీసము నేను రాసిన మాటలు చదువుకోనైనా మారతారనుకున్నాడు, కానీ గ్రంథం చేతిలో పెట్టిన మనిషి మారలేదు. ఆ తర్వాత మళ్ళీ ఏమనుకున్నాడంటే, కనీసం చూసైనా మారతారేమో అని యేసుక్రీస్తు వారిని పంపించాడు. ఇదిగో ఇలా బ్రతకండి, ఒక రోల్ మోడల్గా నేను పంపించాను, ఇలా బ్రతకండి అని. ఆ యేసుక్రీస్తు వారిని చూసైనా మారతారనుకుంటే యేసుక్రీస్తు వారిని చూసి కూడా మారలేదు. అంటే చదివి మారలేదు, చూసి మారలేదు, కనీసం లోపలనైనా నేను ఉంటే మారతారేమో అని. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన లోపల పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉన్నా ఎంతమంది మారుతున్నారో మీరు ఆలోచించండి. అందుకే ఈ దేహం మనకి ఎందుకు ఇచ్చాడో, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక, దయచేసి కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం 20వ వచనాన్ని చదువుకుందాము దయచేసి. కొరంథీయులకు రాసిన మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. చాలా ఒక్క నిమిషం అందరికి చూడండి. ఈ దేహం ఎవరిచ్చారటండి? ఇది చెప్పాలమ్మా, ఇది ఎవరిచ్చారటండి? ఇది దేవుడిచ్చాడు. ఈ దేవుడిచ్చిన దేహము మీరు ఎన్ని చేసినా అది అలాగే ఉంటుందా? ఎప్పుడైనా ఫేర్ అండ్ లవ్లీ అడ్వర్టైజ్మెంట్ చూసారమ్మా? 7 వారాలు వాడండి, మీరు ఏమైపోతారు? మొత్తం మిల్క్ బాయ్ లెక్క అయిపోతారని అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మరి అలాగనుకుంటే మరి బాబు మోహన్ ఎలా ఉంటాడండి అమ్మా? బాబు మోహన్ ఎలా ఉంటాడమ్మా? ఒక 5-10 రూపాయలు లేవా ఆయన దగ్గర? లేదంటే ఈ ఆయిల్ వాడని మొత్తం వరిచేలాగా మొత్తం ఎంటికలన్నీ పెరుగుతాయని మరి అదొకటి అంట. మరి అలాగనుకుంటే రజనీకాంత్ ఎలాగుంటాడండి అమ్మా? ఎందుకంటే దేవుడు ఇచ్చిన దేహము అది అలాగే ఉంటది. మనం ఎన్ని ఫేర్ అండ్ లవ్లీలు వాడినా, ఎంత బ్యూటీ పార్లర్ వెళ్ళినా ఇక అది అంతే. ఇంకా ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళి సంబంధాలు పాడు చేసుకుంటున్నారు. ఏమేమి అప్పుడు అలాగుంది, ఇప్పుడు ఇలాగుంది, నాకు వద్దని విడాకులు అవుతున్నాయి ఆ బ్యూటీ పార్లర్ చేయబట్టి. ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఎంటికలన్నీ పోగొట్టుకుంటున్నారు. ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళి మొహాలని పాడు చేసుకుంటున్నారు.
అన్ని కెమికల్స్ అంటే అన్ని కూడా. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీ దేహము నేనిచ్చాను, నాకు ఇష్టమైన రంగు వేసుకున్నానయ్యా, నేను ప్రేమతో వేసుకున్నాను, లవ్తో వేసుకున్నాను మీకు రంగు. అది ఒకవేళ నేనే తెచ్చుకుంటే నేను ఇలాగెందుకుంటానండి? నేనే నా శరీరాన్ని తయారు చేసుకుంటే నేను ఇలాగెందుకుంటాను? మంచిగా తయారు చేసుకుంటాను నేను. అందుకే అన్నాడు, కూషు దేశస్థుడు తన చర్మమును మీరు ఎన్ని చేసినా మీ శరీర రంగు మాత్రము మారదు. ఇంకా యవనస్తులకైతే వాడికి 6 ప్యాక్ కావాలి, టోటల్ ప్యాకింగ్ ఉన్నది ఒకటి, వాడికేమో 6 ప్యాక్, అదొక పిచ్చి. కాబట్టి దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి, ఎప్పుడైనా అద్దం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడిచ్చిన దేహము అని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? అందుకే అంటున్నాడు అక్కడ వచ్చిన చదవాలి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా? మీరు మీ సొత్తు కారు. ఈ దేహము ఎందుకు ఇచ్చాడు అంటే పరిశుద్ధాత్మ దేవునికి నిలయముగా ఉండాలని మీ దేహాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే మీరు బ్యాప్టిజం తీసుకుంటారో పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వస్తాడు. అందుకే తర్వాత అన్నాడు, మీరు 20వ వచనంలో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుకోండి. అంటే ఇప్పుడు దేవుడు మనలోనికి రావాలి అంటే మనం ఏం చేయాలండి? కండిషన్ ఏంటంటే నీ హృదయం అనే తలుపును నువ్వే తెరవాలి. అప్పుడు ఆయన నీలోనికి వస్తాడు. మీరు విలువ పెట్టి, ఏంటా విలువ అంటే అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, పరిశుద్ధుని రక్తం. భూప్రపంచంలో ఎవరి దగ్గర లేదు ఆ రక్తం. అందుకే పరలోకంలో నుంచి దించాడు ఆ మహనీయుణ్ణి, పరలోకం నుంచి వచ్చాడు. ఆయన గనక పాపం చేస్తే ఈరోజు మనకు రక్షణ వచ్చేది కాదు. అంటే ఆయన ఎంత గొప్పగా బ్రతకాలి మీరు ఆలోచించండి. ఈరోజు ఆ గల్లీకి పనికిరాని వాడు కూడా యేసుక్రీస్తు మీద మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వరల్డ్ ఫిగర్ కనుక ఆయన ఏమన్నా అయితే మనకు పేరు వస్తుంది, ఆయన ఏమన్నా అంటే మనకు పేరు వస్తుందని ఈరోజు ప్రతి ఓడు ఆ యేసు ప్రభు వారి మీద పడుతున్నాడు. కానీ మనం ఆలోచన చేయగలిగితే, మన హృదయం అనే డోర్ను మనం ఓపెన్ చేసుకుంటే ఆయన మనలోనికి వస్తాడు. కాబట్టి కండిషన్స్ అనేటివి అప్లై అవుతున్నాయి. తర్వాత త్వరగా మూడోది కూడా ఒకటి చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక త్వరగా 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు త్వరగా మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఉండుడి, ఇది ధర్మమే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఇప్పుడు తల్లిదండ్రికి ఎవరు లోబడాలి, ఎవరు విధేయతగా ఉండాలి అంటున్నాడు. పిల్లలు మీరు విధేయులై ఉండండి. తర్వాత రెండో చెప్తున్నాడు, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. నిన్న ఒక వీడియో చూశాను. ఆ తండ్రికి ఇంజెక్షన్స్ వేస్తారట, డైలీ ఇంజెక్షన్స్ వేస్తారట. ఆ ముసలైన ఇంకా బతికున్నాడని ఏం చేశాడంటే, ఇంజెక్షన్స్కి బదులు ఒక పాముతో కాటేయించాడు. ఇలాగ అంటున్నాడు, ఇంజెక్షన్ వేశాడు. ఎందుకు కాటేయించాడు? ఎందుకంటే ఎంతకాలం బతుకుతాడు ఇతనికి, ఎంతకాలం మేము సేవ చేయాలి. ఒక గవర్నమెంట్ టీచర్ ఆ గవర్నమెంట్ టీచర్ రిటైర్ అయిపోయిన తర్వాత ఆమెను వెళ్ళగొడితే ఆమె రైల్వే స్టేషన్లో అడుక్కుంటుంటే ఆ పూర్వ విద్యార్థులు చూసి ఆమెను చేరదీసి ఆమెను ఆదుకున్నారు. ఇలాంటి చెప్పుకుంటూ వెళితే ఎన్నో ఉన్నాయి. మరి ఇలాంటి వాళ్ళు వాళ్ళకి ఎక్కడ మేలు జరుగుతుంది, ఎక్కడ దీర్ఘాయుష్మంతులు అవుతారు, ఎక్కడవుతారండి? అందుకే నీకు మేలు కలగాలి, నీకు మేలు కలగాలి అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించంటే ఏదో శాలం కప్పి దండం పెట్టి దండేయటం కాదు. వాళ్ళ అవసరాలు తీర్చు,
వాళ్ళ అవసరాలకు ఉపయోగపడు. వారి వృద్ధాప్యంలో వారికి అండగా దండగా వారి వృద్ధాప్యంలో నీవు సేవ చేయి. ఒకనాడు నీ తల్లి నీకు తినిపించింది, ఒకనాడు నీ తండ్రిని నడిపించాడు. ఒక రోజు నీ తల్లికి తినిపించే టైం వస్తుంది, ఒక రోజు నీ తండ్రిని నడిపించే ఆ రోజు వస్తుంది. దాన్ని నువ్వు పోగొట్టుకోకు. అందుకే నువ్వు దీర్ఘాయుషమంతుడవు కావాలి అంటే కండిషన్స్ ఏంటంటే నీ తల్లిదండ్రులకు నీవు విధేయుడవు కావాలి. అప్పుడు నీవు భూమి మీద ఇదిగో నీకు మేలు కలుగుతుంది. తర్వాత నీవు దీర్ఘాయుషమంతుడవవుతావు. అయితే అంత్యదినముల్లో పిల్లలు ఎలా ఉంటారో కూడా ఒక వచనం రాయించాడు. తిమోతి పత్రికలో అంత్యదినములో పిల్లలు ఎలా ఉంటారో ఒక వచనం రాయించాడు. మీరు చూడగలిగితే 2వ తిమోతి పత్రిక, తిమోతి గారు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రికి అవిధేయులు. ఎప్పుడు కూడా యవనస్తులారా తల్లిదండ్రికి ఎదురు తిరగకూడదు. వాళ్ళ తల్లిదండ్రికి ఇదిగో మనం ఎప్పుడు కూడా వాళ్ళని తిట్టకూడదు, కొట్టకూడదు. తల్లిదండ్రిని ఎప్పుడు కూడా దూషించకూడదు. ఎందుకంటే నీవు దీర్ఘాయుషమంతుడవు నువ్వు కావాలి అంటే నీ తల్లిదండ్రిని నీవు సన్మానించుమో, వారికి విధేయుడయ్యుండు. ఏదో ఇంత చదువుకుంటాడు, అమ్మ నీకు ఏం తెలుసు, అమ్మ డాడీ నీకు ఏం తెలుసు డాడీ అని మాట్లాడతాడు. అర్థమైందండి? కాబట్టి యేసుక్రీస్తు వారు ఒకవైపు శిలువ మరణం పొందుతున్న ఆ టైంలో ఇంకా కొన్ని నిమిషాలు చనిపోతాడు అన్నప్పుడు తల్లి గురించి ఆలోచిస్తున్నాడు. అందుకే సామెతల గ్రంథంలో నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చెయ్యకుము. అయ్యో నా తల్లి ఏంటి, నా తల్లి పరిస్థితి ఏంటి అని అక్కడ యోహాను గారు ఉంటే, ఇదిగో యోహాను ఈమె నీ తల్లి, అమ్మా ఇదిగో ఈయనే నీ కుమారుడు. ఒక యేసుక్రీస్తు వారు ఆ టైంలో ఆయనకు 30 సంవత్సరాలు అంటే ఆమెకి ఎంత ఉండాలి మీరు ఆలోచించండి. నా తల్లి వృద్ధాప్యంలో ఉన్నది, ఈమె పరిస్థితి ఏంటి? కాబట్టి యవనస్తులారా, మీరు దీర్ఘాయుష్మంతులు కావాలి అన్నా, మీకు మేలు కలగాలి అన్నా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో ఇది మొదటిది. ఇక చివరిది నేను చెప్పేసి ముగించాలి అనుకుంటున్నాను. అయితే క్రైస్తవులకు ఇచ్చిన ఒకే ఒక ఆజ్ఞ ఏంటంటే, ఒకటి ఇచ్చాడండి. ఆజ్ఞ ఏంటో అది చూసుకొని మనం అందరం కూడా ముగింపులోనికి వెళ్ళిపోదాము. దయచేసి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. నిత్య జీవము అనుగ్రహింతుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఒక 100 కోట్లు ఒకవైపు పెట్టి నిత్య జీవం ఒకవైపు పెడితే మీరు ఏది కోరుకుంటారు? అమ్మ ఏది కోరుకుంటారమ్మా? నిజం చెప్పండి. ఇప్పుడు లేవు కాబట్టి అమ్మా ఏది కోరుకుంటారండి? నిత్య జీవం కోరుకుంటే మీరు ధన్యులే. అందుకే నిత్య జీవము అనుగ్రహిస్తాను అని ఆయన మనకు చేసిన వాగ్దానాలు తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా ఇది వచ్చిందంటే, ఇది వచ్చిందమ్మా? వాగ్దానాలు తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా ఇది వచ్చిందా? మరి నిత్య జీవం రావాలి అంటే అంత ఈజీగా వస్తుందా? నిత్య జీవం రావాలి అంటే అంత ఈజీగా వస్తుందా? మరి ఎలా వస్తుందో ఈ సందర్భాన్ని చెప్పేసి ముగించేస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుంచి సందర్భం స్టార్ట్ అవుతుందండి. 16వ వచనం నుంచి. అలాగే ఇదే సందర్భము మార్క్స్ వార్త 10వ అధ్యాయము 17 నుంచి 22 వరకు గల సందర్భం. బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యములు చెయ్యవలనని ఆయన అడిగారు. ఇక్కడ ఇలా ఉంది కదండి. ఒకసారి మార్కు గారు కూడా ఏమి రాశారో మీరు చూడగలిగితే 10వ అధ్యాయం, మార్క్స్ వార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని దయచేసి చదువుతాం. ఆయన బయలుదేరి మార్గమును పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను అందరికి, చూడండి. ఎప్పుడైనా మీ సేవకుడు ఎక్కడైనా కనిపించినప్పుడు ఆయన ముందు వెంటనే మోకరించారా? అమ్మా
మన సంఘ కాపరి గారు ఎక్కడైనా రోడ్డు మీద కావచ్చు, ఎక్కడైనా మీకు కనిపించినప్పుడు ఆయన ముందు వెంటనే మీరు ఎప్పుడైనా మోకరించారా? మనం మోకరించాలంటే ఐరన్ పోతుందని, కానీ ఎప్పుడు కూడా ప్రార్థన టీములు కాబట్టి చెబుతున్నాను, ప్రార్థన అంటే పెద్ద మోకాల మీద ఉండి దేవుణ్ణి వేడుకుంటే. ఎందుకు మోకాల మీద ఉండాలి అంటే ఆయనకు గౌరవించటం, ఆయనకు మనము మర్యాద ఇవ్వటము. ఇదిగోనండి, ఆయన చక్రవర్తి కాబట్టి ఆయన ముందు సాగిలబడి మోకాల మీద ఉండి మనము వేడుకోవాలి. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి మోకాలు వేసాడండి. అది మరి ఏ రోడ్డు, అది సిమెంట్ రోడ్డు, మరి అది తార్ రోడ్డు, మరి అది మట్టి రోడ్డు, మొత్తం మీద వచ్చి మోకరించాడు. ఇప్పుడు పాస్టర్ గారు అలా వెళ్తుంటే మనం మోకరించడానికే మనం ఆలోచిస్తూ ఉంటాం. అంటే మొత్తం మీద కొద్దిగా పర్వాలేదు. ఇప్పుడు మోకరించి ఏమని అడుగుతున్నాడు? ఇప్పుడు మళ్ళీ మత్తయి సువార్త 19వ అధ్యాయం ఇక్కడ ఏమని అడుగుతున్నాడు? 19వ అధ్యాయం 16వ వచనంలో, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యములు చెయ్యవలనని ఆయనను అడిగాను. మోకరించి అడుగుతున్నాడు. ఈ ప్రశ్న కూడా ఎప్పుడైనా మీరు అడిగారా? అయ్యా పాస్టర్ గారు, ఎందుకో నేను పరలోకానికి వెళ్ళడానికి నాకు ఏం అర్థం కావటం లేదండి, అసలు నేను పరలోకానికి వెళ్తానో లేదోనండి, ఎలా వెళ్తానండి? ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎప్పుడైనా ఏ పాస్టర్ అని అడిగారా? మీరు అడిగారా? మీరు ఏమడుగుతారో మాకు తెలుసు. అయ్యా ఎగ్జామ్ రాస్తున్నారు, ప్రార్థన చేయండి, దానికి ప్రార్థన చేయండి అడుగుతారు. కానీ ఏ ఒక్కరైనా అయ్యా పరలోకానికి నేను వెళ్ళాలంటే ఏం చేయాలని ఎవరైనా మీరు అడిగారా? కానీ మోకాళ్ళుని ప్రభువుని అడుగుతున్నాడు. నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యములు చెయ్యవలెనని ఆయనను అడిగాను. అందుకే 2026 సంవత్సరం మీకు ఎందుకు ఇచ్చాడు అంటే, ఇదిగో ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని ఎందుకన్నాడు అంటే, ఏవో కొన్ని మంచి కార్యాలు మనం చెయ్యాలి, ఇంకా మనం సరిదిద్దుకోవలసినవి ఉన్నవి, ఇంకా మనం సెటరైట్ అవ్వాల్సినవి ఉన్నవి, ఇంకా మన క్రియల్లో మార్పు రావాలి. అందుకే మరొక సంవత్సరాన్ని దయా కిరీటముగా దేవుడు మనకిచ్చాడు. ఏదో భక్తిపరులం అని, జ్ఞానవంతులం అని, తెలియగలిగిన వారు అని కాదు మనకిచ్చింది. ఇంకా నీవు సరి చేసుకోవలసింది ఉన్నది అని మనకు మరొక సంవత్సరాన్ని ఇచ్చాడు. అయితే ఏం చెయ్యాలి అంటే, నిత్య జీవము పొందాలి అంటే నేను ఏ మంచి కార్యక్రమాలు చెయ్యాలి అని అడుగుతున్నాడండి. అడిగినప్పుడు అప్పుడు ప్రభు ఏమన్నాడు అంటే, అందుకు ఆయన, అడుగుచున్నావు మంచివాడు ఒకడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము, నిన్ను వలని పొరుగు వాడిని ప్రేమింపవలను అనునవని, ఈ అన్ని కూడా ఆజ్ఞలు చెప్పాడండి. ఇవన్నీ కూడా నువ్వు పాటించాలి ఆయన అన్నాడు. ఇవన్నీ కూడా నీవు పాటించాలి అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నా. ఎప్పటి నుంచి అనుసరిస్తున్నాడు అంటేనండి, ఇప్పుడు మార్క్స్ వార్తలో ఉంటుందండి. ఎప్పటి నుంచి అనుసరిస్తున్నాడు అంటే 10వ అధ్యాయం 20వ వచనంలో ఏమన్నాడు అక్కడ? అందుకతడు బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ నేను అనుసరించుచూనే ఉన్నానని చెప్పాను. బాల్యము నుంచే నేను అనుసరిస్తున్నానయ్యా, బాల్యము నుంచే. అంటే మనం ఆలోచన చేయగలిగితే ప్రభువుతో అబద్ధం చెప్పటం లేదా యవనుడు. ఎందుకంటే ఒకవేళ అబద్ధం చెబితే సమరశీలతో ఏమన్నాడు? అమ్మా అబద్ధం చెబితే నువ్వు పాటించటం లేదు అనేవాడు. కానీ అతను అబద్ధం చెప్పటం లేదు, నిజమే చెబుతున్నాడు. ఏంటా నిజం అంటే, బాల్యము నుంచి ఇతను ఆజ్ఞలు పాటిస్తున్నాడు. అమ్మయ్య, ఇక నాకు ఏ డోకా లేదు అనుకున్నాడు. కానీ ఎన్ని మార్కులు వచ్చాయంటే 100కి 34 మార్కులు వచ్చాయి. ఇప్పుడు ఇంకెన్ని రావాలండి? ఇంకెన్ని రావాలమ్మా? 34 మార్క్స్. బార్డర్కి వచ్చాడు, దగ్గరికి వచ్చాడు, దేవుని రాజ్యం దగ్గరికి వచ్చాడు. 34 మార్కులు సంపాదించాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నీకు 1 మార్కు తక్కువైంది అన్నాడు. ఏమన్నాడు? చదవమ్మా, కంటిన్యూ చేయమ్మా. అతన్ని చూసి అతన్ని ప్రేమించి
నీకు ఒక్కటి కొదవగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినది కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. నీకు ఒకే మార్కు తక్కువైపోయింది నాయన. ఏంటిది? నీ ఆస్తినంతా అమ్మి పేదలకిమ్ము, నీ ఆస్తినంతా అమ్మి పేదలకిమ్ము. అంటే ఇప్పటి వరకు ఏ ఆజ్ఞలు పాటించాడు? ఖర్చు లేని ఆజ్ఞలు పాటించాడు. అమ్మ ఏం ఆజ్ఞలు పాటించాడు? ఖర్చు లేవు, దొంగిలించటం లేదు, నేను నరహత్య చేయటం, ఇవన్నీ ఏమైనా ఖర్చుతో కూడుకున్నాయా అమ్మా? ఖర్చుతో కూడుకున్నాయా? ఖర్చు లేని ఆజ్ఞలు పాటించాడు. ఇప్పుడు ఖర్చు చేయమనగానే ఏమైపోయింది మనోడికి? ఓహో, ఇప్పుడు నేను సంపాదించిందంతా ఎవరికి ఇవ్వాలి? పేదలకు ఇవ్వాలా? నేను సంపాదించిందంతా పేదలకు ఇవ్వాలా? లేదు, మొత్తం పట్టుకొని వెళ్ళిపోతూలే. ఆ తర్వాత ఏం జరిగిందటండి? తర్వాత అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇతను పరదేశికి వెళ్ళాడా, పాతాళ గుండానికి వెళ్ళాడా? అమ్మ ఎక్కడికి వెళ్ళాడు? పాతాళ గుండానికి వెళ్ళాడు. ఎన్ని మార్కులు తక్కువయ్యాయి? 1 మార్కు తక్కువైంది. అంటే ఇప్పుడు నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలండి? మనం ఏం చేయాలి? ఏవో మంచి కార్యక్రమాలు చేయాలి. మంచిగా. అందుకేనండి సమాజంలో నుండి సంఘంలోనికి రావటం చాలా ఈజీ, సంఘములో నుండి పరలోకానికి వెళ్ళటం అన్నది చాలా కష్టం, చాలా కష్టం, చాలా కష్టము. రక్షణలోనికి రావటం చాలా ఈజీ, బ్యాప్టిజం తీసుకోగానే రక్షణలోనికి వస్తారు. ఇప్పుడు రక్షించబడటం చాలా కష్టము, చాలా కష్టం. మీరు రక్షించబడ్డారో లేదో ఎప్పుడు తెలుస్తుంది అంటేనండి, ఎప్పుడు తెలుస్తుంది అంటే మీ మరణ దినమున తెలుస్తుంది. మీరు మరణించినప్పుడు 2 దూతలు వచ్చాయి అనుకోండి, అమ్మయ్య సేఫ్ జోన్కి వెళ్ళిపోయినట్టే. దూతలు కనిపించలేదు అనుకోండి, మీ ప్లేసు చేంజ్ అయిపోయినట్టే. అంటే ఈ నిత్య జీవం అనే వాగ్దానం మనం పొందుకోవాలి అంటే ఈ సంవత్సరము ఏవో దేవుని కొరకు మంచి కార్యములు చేయాలి, మంచి కార్యములు చేయాలి. ఖర్చు లేని పనులు చేయకండి, అర్థమైందండి? మంచి కార్యములు చెయ్యండి. అందుకే ఈ 2026 సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఇలాంటివి ఇంకా చాలా ఆజ్ఞలు ఉన్నాయండి. ఇంకా చెప్పుకుంటూ వెళితే మనకు టైం సరిపోదు. కాబట్టి మరి ఇక్కడితో నేను ముగిస్తున్నాను. మంచిది, మనం అందరం కూడా మరి ఇప్పుడు షరతులతో కూడిన వాగ్దానాలు ఉన్నాయి. కొన్నిటికి షరతులు ఉండవు, కొన్నిటికి షరతులు ఉంటాయి. కాబట్టి అది చదవగానే అక్కడి వరకు ఇక్కడ వరకు కట్ చేసుకోవటం కాదు, దాని వెనకాల దాని బ్యాక్గ్రౌండ్లో ఏముంది ఇలా మనం చెక్ చేసుకుంటూ ఆ వాక్యం నాకు అప్లై అవుతుందా, ఇది నా పట్ల నెరవేరాలంటే నేనేం చేయాలి, నేను నిత్య జీవం పొందుకోవాలంటే నేనేం చేయాలి, ప్రభు నా దగ్గరికి రావాలి, ప్రభుతో నేను భోజనం నేనేం చేయాలి, నాకు స్వస్థత రావాలంటే నేనేం చేయాలి. అబ్రహాం గారికి కూడా ఎప్పుడో 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం చేశాడు, నీ కుమారుని ఇస్తాను అని. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు పుట్టాడు అంటే ఇదిగోనండి 100 సంవత్సరాలకు పుట్టాడు. 100 సంవత్సరాలకు పుట్టాడు. ఎప్పుడో 75 సంవత్సరాలప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, నీకు కుమారుని ఇస్తాను, నీకు సంతానం ఇస్తానని వాగ్దానం చేస్తే 25 సంవత్సరాలు ఆయన ఎలా ఉన్నాడు అంటే హెబ్రీ పత్రికలో రాయబడింది, ఓర్పుతో ఉన్నాడండి. ఓర్పుతో ఉన్నాడు. ఓర్పుతో అంటే ఒక వాగ్దానం నెరవేరాలి అంటే అది కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, అది కొన్ని నెలలు పట్టొచ్చు, అది కొన్ని 100 సంవత్సరాలు పట్టొచ్చు, కొన్ని 100 సంవత్సరాలు పట్టొచ్చు. కానీ ఈ సంవత్సరం అయిపోదేవా, ఈ సంవత్సరం రావాల్సిందేవా, ఇప్పుడు అయిపోదా, రైట్ నా అని అంటే అది వెంటనే జరిగేది కాదు. దానికి కూడా ఒక టైం ఉంది. కాబట్టి కండిషనల్ ప్రామిసెస్ ఉన్నాయి, అన్కండిషనల్ ప్రామిసెస్ ఉన్నాయి. ఈరోజు మనం తీసుకున్న వాగ్దానాలన్నిటికీ కూడా షరతులు వర్తిస్తాయి. మనల్ని మనం పరిశుద్ధపరచుకుందాం, మనల్ని మనం పవిత్రంగా పరుచుకుందాం. మనము దేవుని ఎదుట ఇదిగోనండి మనము నిలబడదాము. అలా మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. మరి మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ కాపరి అయ్యగారికి, అలాగే కమిటీ మెంబర్స్ అందరికీ, అలాగే ప్రేయర్ బృందం వారికి, యవన సమాజము, స్త్రీల సమాజము, పెద్దలందరికీ నా తరపున, మా కుటుంబం తరపున, మా సంఘం తరపున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి.
ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క కృపలో వాగ్దానం ఈ సంవత్సరం పొందిన మనం